రాష్ట్రంలో ఇద్దరి నేతల మెజార్టీపై ప్రస్తుతం చర్చ జోరుగా సాగుతుంది. నువ్వా నేనా అనే విధంగా ఇద్దరు మెజార్టీలు ఒకరిని మెజార్టీ మరొకరిది కాలదనే విధంగా మెజార్టీ ఉంటుందని బెట్టింగ్ల పర్వం కూడా కొనసాగుతుంది. ఒకటి రాజకీయ నాయకుడు, ఒక పొలిటీషియన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన మెజార్టీ అత్యధికంగా ఉంటుందంటే అంతకు మించి మెజార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెజార్టీ ఉంటుందంటూ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా ప్రసారం సాగుతుంది. పిఠాపురానికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన విషయం విదితమే. నాటి నుంచి అంటే ఏదైతే పోలింగ్ అయిందో నాటి నుంచి నేటి వరకు కూడా పవన్ కళ్యాణ్ పైనే చర్చ జరుగుతుంది. ఒక పిఠాపురమే కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు, కాకినాడ, ముఖ్యంగా ఏపీ తెలుగు రాష్ట్రాలు మీడియా, టోటల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా పిఠాపురం మొక్కు చూపుతుందని చెప్పుకోవచ్చు. రోజుకో కథనం, రోజుకొక చర్చ, ఎక్కువ మీడియా అంతా కూడా పిఠాపురం పైనే మొక్కు చూపుతుంది. ఏది నిజం ఏది అబద్ధం అన్నది పూర్తిస్థాయిలో తెలియనప్పటికీ తాజాగా చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో గత 2019 ఎన్నికలకు సంబంధించి 90,000 చిల్లర మెజార్టీతో అత్యధికంగా, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపొందారు. మరలా ఈ ఎలక్షన్లో దాదాపు 50,000కు పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెజార్టీ వస్తుందని ఒక అంచనా ఏదైతే పులివెందుల్లో ప్రజలు కావచ్చు, అక్కడ వైసీపీ నేతలు కావచ్చు, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఒక అంచనా వేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా దాన్ని బీట్ అవుట్ చేసే సత్తా ఒక జనసేన నేత పవన్ కళ్యాణ్కి ఉంది అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఏ మేరకు పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తారు అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఈ చర్చ జోరుగా సాగుతుంది. 90,000 మెజార్టీని బీట్అవుట్ చేయాలంటే ఆషామాషి విషయం కాదు నిజానికి. కానీ ఆ బీట్అవుట్ చేసే సత్తా జనసేన నేత పవన్ కళ్యాణ్కే ఉందంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జోరుగా ప్రసారం జరుగుతుంది. ఒక పక్కన బెట్టింగ్ల వర్షం కూడా ఆఫ్ ద రికార్డ్, కోట్లాది రూపాయల బెట్టింగ్ల వర్షం కూడా మెజార్టీ పైనే జరుగుతుంది అనడం మనం ఆఫ్ ద రికార్డ్గా కూడా చెప్పుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది మొత్తంగా చూసుకుంటే, ఒక పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 2,20,000 పైచులకు ఓట్లు అందులో ఉన్న పరిస్థితి నెలకొంది. 2,10,000 ఓట్లలో 1,00,000 మెజార్టీ అంటే 90,000 పైగా మెజార్టీ సాధించాలంటే ఆషామాషి విషయం కాదని కూడా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా ప్రజలు, నియోజకవర్గంలో ప్రజలంతా పవన్ కళ్యాణ్కు పూర్తి స్థాయిలో పట్టం కడితే తప్ప ఆ మేరకు మెజార్టీ వచ్చే అవకాశం లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్, వంగ గీత విశ్వనాథ్ ఏదైతే వైసీపీ మహిళ ఎమ్మెల్యే అభ్యర్థే కాకుండా మరొక 6గురు కూడా ఆ ప్రాంతంలో పోటీ చేస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది. ఇండిపెండెంట్లు కావచ్చు, లోకల్గా అక్కడ చదువుకున్న ఎడ్యుకేటెడ్స్, చెప్పులు కుట్టి నేను చదువుకున్నాను, చెప్పులు కుట్టాను, సమాజానికి మంచి సేవ చేస్తానని ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళు ఇలా అనేక మంది, అంటే వారి వర్గం కావచ్చు, వారి బంధువులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ఖచ్చితంగా వారికి మద్దతు తెలుపుతారు. అలా చూసుకున్న ఒక్కొక్కరికి 5,000 నుంచి ఒకవేళ 6,000, ఒక్కొక్కరికి 7,000 ఎలా ఓట్లు చూసుకున్నా దాదాపు 6,000 మందికి 50,000 ఓట్లు అక్కడే పైకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంకా ఈ 2,20,000 ఓట్లలో 50,000 నుంచి 70,000 బయటికి వెళ్తే ఇంకా మిగిలింది 1,30,000 ఓట్లు మాత్రమే. ఇందులో ఎవరు కొట్టుకున్నా నువ్వా నేనా విధంగా వారు వన్ సైడ్ అయితే తప్ప ఆ మేరకు మెజార్టీ వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ నిజంగా ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు పట్టం కట్టినట్లయితే ఆ మేరకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఏదైతే 90,000 పైచిలకు మెజార్టీ ఉందో ఆ మెజార్టీని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బీట్అవుట్ చేస్తాడన్న ఊహాగానాలు వెలువెత్తున్నాయి. చూడాలి మరి కాలం ఏం నిర్ణయిస్తుందో. జూన్ 4వ తేదీన కౌంటింగ్లో ఏమి రాబోతున్నాయో, ఏ విధంగా ఉండబోతుందో. మహిళలు ఎక్కువ శాతం పోలింగ్లో పాల్గొన్నారు, అర్ధరాత్రి వరకు పోలింగ్ వేశారు. ఎవరికి మద్దతు తెలిపారు? నిజానికి కొన్ని ఛానల్స్ కానీ లేకపోతే కొన్ని సంస్థలు కానీ చెబుతున్న విషయాల్లో మనం చూసినట్లయితే గ్రామీణ ప్రాంత ఓటింగ్ ఏదైతే రూరల్కి సంబంధించిన ఓటింగ్ ఎక్కువగా వైసీపీకి పడే అవకాశం ఉందంటూ కూడా వారు పేర్కొంటున్నారు. పట్టణాలకు సంబంధించి ఎక్కువగా ఏదైతే కూటమి ఎన్డీఏకే మద్దతు తెలిపిన పరిస్థితి నెలకొందన్నారు. మరి పిఠాపురంలో మాత్రం ఇందుకు భిన్నంగా కూడా ఉండే అవకాశాలు లేకపోలేదంటూ కూడా పలువురు పేర్కొంటున్నారు. అంటే దేశం కాని దేశం అమెరికా అటువంటి దేశాల్లో స్థిరపడిన వారు కూడా పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతో పిఠాపురం ప్రాంతానికి వచ్చి వారు ఓటుకు వినియోగించుకున్నారని చెప్పి వారి అభిమానులు చెబుతున్నారు. ఈ తంతు అయితే పిఠాపురంలో కొనసాగుతుంది. మరి చూద్దాం. జూన్ 4వ తేదీన వెలువడిన ఫలితాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫలితాలను మించి ఆయన రికార్డు స్థాయిలో బద్దలు కొట్టబోతున్నారా, లేక వంగ గీత విశ్వనాథ్కి కలిసి రాబోతుందా, డిప్యూటీ సీఎం అవ్వబోతున్నారా, లేక మహిళలు పెద్ద ఎత్తున రాత్రి వరకు కూడా వేచి ఉండి వారు ఓటుకు వినియోగించుకున్నారు. మరి ఎవరికి పట్టం కట్టిపోతున్నారు అన్నది ఖచ్చితంగా మనం చెప్పాలంటే జూన్ 4వ తేదీ వరకు అయితే మాత్రం వేచి ఉండాలి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు మెజార్టీలపై చర్చ జోరుగా సాగుతుంది. నువ్వా నేనా అనే విధంగా ఈసారి రికార్డు ఖచ్చితంగా జనసేన అధినేత గతంలో గాజువాక కావచ్చు, భీమవరంలో కావచ్చు ఒక పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని ఒక పిఠాపురంలో వాళ్ళు ఒక పూర్తి స్థాయిలో పిఠాపురం నియోజకవర్గం ఎలక్షన్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన సోదరుడు నాగబాబు ఇక్కడే ఉండి దాదాపు అన్ని రోజులు కూడా ఎలక్షన్ చేశారు. ఎలక్షన్ అయిపోయినా కూడా ఇక్కడే ఉన్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ప్రచారం నిర్వహించారు. చివరి రోజు రామ్ చరణ్, అదేవిధంగా చిరంజీవి సత్యమణి సురేఖ్ కూడా వచ్చి
ఇక్కడ పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సమయంలో మెగా ఫ్యామిలీతో పాటు నటులు కూడా మద్దతు తెలిపారు. మరి జనసేన అధినేతకు నిజంగా ఓట్లు ఎన్ని పడ్డాయి? ఎంతమంది వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు? ఎంతమంది మద్దతు తెలిపారు? నిజంగా రాష్ట్రమంతా పిఠాపురం వైపు చూసే విధంగా, దేశమంతా పిఠాపురం వైపు చూసే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారా? అందుకు భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగనన్న సంక్షేమ పథకాలతో ప్రలోభం కానీ, లేకపోతే మహిళలు ఒకవేళ జగనన్నకు పట్టం కట్టే విధంగా మహిళలు పెద్ద ఎత్తున ఒకవేళ వైసీపీ అభ్యర్థికి ఒకవేళ పట్టం కట్టారా అన్నది ఏదేమైనా ముందు తెలియాల్సింది. ఏదేమైనా ప్రస్తుతం స్టార్ వార్ ఏంటంటే, స్టార్ పొలిటీషియన్ జగన్మోహన్ రెడ్డి ఒక హీరో పొలిటీషియన్గా మారిన ప్రస్తుతం ఒక స్టార్ పొలిటీషియన్గా కూడా ఉన్న పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య వార్ ఏంటంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుందన్న చర్చ అయితే జోరుగా సాగుతుంది. 4వ తేదీ వరకు వేచి చూద్దాం, ఎవరికి ఎంత మేరకు మెజార్టీ వస్తుంది, ఎలా వస్తుందో ప్రస్తుతం చర్చ అయితే పిఠాపురంలో కొనసాగుతుంది. తాజా పరిస్థితులు పిఠాపురంలో ఈ విధంగా న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.